సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో భాస్కరాచార్యుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ ఇతను కనుగొన్న కొన్ని గణిత సూత్రాలు పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో పడవేస్తున్నాయి. చిక్కుముడి గణిత సమస్యలను సంధించడంలో భాస్కరులు అగ్రగణ్యులు. పాశ్చాత్య ప్రపంచం ఇంకా గణితంలో ఓనమాలు దిద్దుకుంటున్న సమయంలోనే బీజగణిత, గ్రహగణితం మొదలగునవి కనుగొన్నారు. భాస్కరులు క్రీస్తు శకం 1114 సంవత్సరంలో మహారాష్ట్రలోని విద్యలబిడ విజయపురం అనే గ్రామంలో జన్మించాడు. భాస్కరుడు బ్రాహ్మణుడు, శాండిల్య గోత్రజుడు, మహేశ్వరుని తనయుడు, మనోరథుడి మనుమడును. ఇతని గ్రంథాల్లో ఎక్కువగా వైష్ణవపరంగా ప్రార్థనలుండవల్లనైతేనేం, ఆచార్య శబ్దం నామాంతముండడం వల్లనైతేనేం కొందరీతడు వైష్ణవుడన్నారు. కానీ ఆచార్య శబ్దం కేవలం అతని పాండిత్యములోని ఉత్కృష్ణతను తెలియజేసేదే అయి ఉంటుంది. చిన్నప్పటి నుండే గణితంలో అనేక పరిశోధనలు ప్రారంభించాడు. వీరు ప్రపంచ ప్రఖ్యాతి గాంచడానికి కారణమైన సంఘటన ఒకటుంది. అదేమంటే భాస్కరులు జ్యోతిష్యంలో మంచి దిట్ట. ఇతను ముహూర్తాలు లెక్కపెట్టే పద్ధతి ఏమిటంటే కుండలలో ఇసుక, నీళ్లు వేసి వాటికి క్రింద చిన్న చిల్లులను పెట్టి ఆ కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలోని నీటి చుక్కలు క్రిందకు పడే సమయం బట్టి ముహూర్తాలను, శుభాశుభాలను లెక్కించేవాడు. ఇలానే ఒకసారి తన కుమార్తె పేరు లీలావతి పెళ్లి కొరకు ముహూర్తం నిర్ణయించాడు. తన కుమార్తె జాతకంలో వైధవ్యం ఉన్నదని తెలుసుకొని దానిని పోగొట్టడానికి తనే స్వయంగా ముహూర్తం నిర్ణయించాడు. కాని భగవత్ సంకల్పం మరో విధంగా ఉంది. ముహూర్త నిర్ణయానికి ముందు లీలావతి ఒక రోజు ఆడుకుంటుండగా తన ముక్కు పుడకలోని ముత్యం ఆ కుండలలోని పై కుండలో జారవిడుచుకుంది. ఆ ముత్యం చిల్లుకు అడ్డుపడి నీటి చుక్కల లెక్క పడు సమయం మారింది. దీని వలన భాస్కరులు పెట్టిన ముహూర్తం తారుమారయ్యి లీలావతికి పెళ్లైన సంవత్సరంలోనే భర్త చనిపోయాడు. ఈ దుఃఖం భరించలేకపోయిన భాస్కరులు తను, లీలావతి ఆ దుఃఖం నుండి బయటపడడానికి లీలావతికి గణితం నేర్పించి తను కూడా గణితంపై తీవ్ర పరిశోధన చేశాడు. ఈ పరిశోధనల వలనే ఎన్నో కొత్త గణిత ప్రక్రియలు, సిద్ధాంతాలు కనుగొని ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. తన కుమార్తెకు కూడా పేరు తెచ్చిపెట్టాడు. భాస్కరుని వంశవృక్షము త్రివిక్రమ భాస్కరభట్ట గోవింద ప్రభాకర మనోరథ మహేశ్వర భాస్కరాచార్య లక్ష్మీధర. సిద్ధాంత శిరోమణి గ్రంథం క్రీస్తు శకం 1150 సంవత్సరంలో రచించిన సిద్ధాంత శిరోమణి అను గ్రంథం భాస్కరులకు ఖ్యాతిని గణిత ప్రపంచానికి అమూల్యమైన కానుకను అందించింది. భాస్కరాచార్యునకు ప్రమాణము బ్రహ్మగుప్త సిద్ధాంతము. ఇతడు శిరోమణి రచనకు విషయాలను చాలా వరకు శ్రీపతి గ్రంథాల నుండి గ్రహించాడు. శ్రీపతి గ్రంథమైన సిద్ధాంత శేఖరములోని కొన్ని శ్లోకాలే స్వల్పమార్పులతో శిరోమణియందు కనబడతాయి. భాస్కరాచార్యుని లీలావతి గణితం అనువాదాన్ని, వ్యాఖ్యానాన్ని వ్రాసిన వారు విద్వాన్ తెన్నేటి ప్రచురణ, తెలుగు అకాడమీ. అందులోని కొన్ని ప్రధాన విషయాలు: 12వ శతాబ్దం నాటి భాస్కరుని రచనలు 19వ శతాబ్దంలో మాత్రమే పాశ్చాత్య జగత్తు దృష్టికి వచ్చింది. ఇంగ్లండులోని రాయల్ మిలిటరీ అకాడమీలో గణిత శాస్త్ర ఆచార్యుడు చార్లెస్ హట్టిన్ 1737 నుండి 1823 రచించిన ఆంగ్ల గ్రంథంలో రెండవది బీజగణిత చరిత్ర. అందులో 151-179 పుటలు భారతీయ బీజగణితం అనే శీర్షికకు కేటాయించడం జరిగింది. దాంతో భారతీయ గణితాన్ని గురించి, భాస్కరుని గురించి ఆ రోజుల్లో ఐరోపా అంతటా పెద్ద సంచలనం రేకెత్తించింది. హాట్టన్ తన గ్రంథంలో బీజగణిత ప్రసక్తిలో ఒకచోట ఇలా వ్రాశాడు: మూల సంస్కృత ప్రతి మార్జిన్లో ఈ క్రింద చూపినట్లు 4 లంబకోణ త్రిభుజముల మధ్య ఒక చదరం గల పటం ఉంది. వివరణ ఇవ్వలేదు. పైథాగరస్ సిద్ధాంతానికి అత్యంత సులభమైన నిరూపణ: చదరం ABCDలో కోణం ABC వంటి సమాన వైశాల్యం గల 4 లంబకోణ త్రిభుజాలున్నాయి. ఒక్కొక్క దాని వైశాల్యం 1/2 అగ్. చతురస్ర భుజం సమానము C, చతురస్ర వైశాల్యం C² సమానము 4, 1, 2 అగ్ ప్లస్ AB² సమానము 2 అగ్ ప్లస్ AB² సమానము A² ప్లస్ B². ఈ అందం ఇంత సులువు నిరూపణ మరే నిరూపణలోకు కానరావు. భాస్కరుడు తనకంటే 3 శతాబ్దాల పూర్వం మైసూరులో నివసించిన గణిత సార సంగ్రహం అనే గొప్ప గ్రంథం రచించిన దక్షిణ భారతీయ పండితుడు మహావీరాచార్యుని గురించి భాస్కరునికి తెలిసి ఉంటే భాస్కరుని రచనలు మరింత లోతులను చూసి ఉండేవి. 18వ శతాబ్దం వరకు గణిత ప్రపంచంలో nx² ప్లస్ 1 సమానము y². దీన్నే ఇప్పుడు పెల్ సమీకరణం అని అంటున్నారు. క్రీస్తు శకం 1150లోనే భాస్కరుడు దీని సాధిండంతో తాను రూపొందించిన చక్రవాక పద్ధతిని ప్రదర్శిస్తూ ఉదాహరణగా 61x² ప్లస్ 1 ప్లస్ y² అనే సమీకరణాన్ని సాధించి చూపాడు. 17వ శతాబ్దంలో గాల్వాస్,
ఐలర్ లాంగ్రుంజ్లు రూపొందించిన విలోమ చక్రీయ పద్ధతి, ఇన్వర్స్ సైక్లింగ్ మెథడ్ అంటున్న దాన్ని న్యాయంగా భాస్కర సమీకరణం అనాలి అని ప్రసిద్ధ గణిత చరిత్రకారుడు కాటర్ ఉద్ఘాటించడము చాలా సమంజసంగా ఉంది. క్షేత్ర గణితం ఆచార్యుడు 384 భుజాల క్రమ త్రిభుజాల పరిశీలన ఆధారంగా పై విలువ గణించాడు. భారతీయ గణిత శాస్త్ర చరిత్రలో బొలిసారిగా గోళ్ ఉపరితల వైశాల్యాన్ని ఘన పరిమాణాన్ని సూత్రీకరించాడు. పైథాగరస్ త్రిక సంఖ్యలు ఉదా 3, 4, 5, 12, 13 మొదలగునవి ఉత్పాదనకు బ్రహ్మగుప్తుడు చెప్పిన సూత్రంతో బాటు మరింత సరళమైన 2 రూపాలను ఆవిష్కరించాడు. 16వ శతాబ్దం దాకా ఐరోపాలో పెద్ద సంఖ్యలు వ్రాసే సాంకేతిక విధానమేది లేదు. 13వ శతాబ్దానికి పూర్వం రుణ సంఖ్యలు, భిన్నాలు, ఇంకా ఉన్నత గణిత భావనలు అక్కడి వారి ఆలోచనలోనికి రాలేదు. అలాంటి కాలంలో భాస్కరాచార్యుడు తన రచనల్లో చూపించిన ఇంతటి పురోగతి అసాధారణమే అనాలి. ఆచార్యుల వారి రచనలపై వ్యాఖ్యానాలు గాని, స్వతంత్ర రచనలు గాని రాలేదు. కారణాలు ఏమైనా ఆయన అడుగు జాడల్లో స్వతంత్ర సిద్ధాంతాల వైపు దృష్టి సారించే ప్రయత్నాలు జరగలేదు. దీనితో భారతీయ గణిత జ్యోతి కొడిగట్టినట్లయింది. ఆచార్యుల వారి ఆలోచనలు తిరిగి అనేక శతాబ్దాల అనంతరం మరెక్కడో న్యూటన్తో ప్రారంభమై వికాస వైభవాలకు కొత్త పుంతలు ఏర్పడినాయి. సంస్కృత గ్రంథాలలో నిక్షిప్తమై మరుగున పడిన ప్రాచీన భారతీయ సంస్కృతుల్ని విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి లోకానికి చాటిన మహానీయ పాశ్చాత్య పండితులెందరో ఉన్నారు. మార్క్స్ ముల్లర్, పోపనార్ జోమ్స్, వితియాస్ రాటి, డేవిస్ హట్టన్, కోల్బ్రూక్ లీలావతి గణితాన్ని యథాతథంగా 1816 సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించాడు. ఆచార్యుల వారు వివరించక విధిచిన వివరాలు. విషయాలు: 1. నిష్పత్తి, కాసాగు, గాసాగు విస్తృతగా వినియోగించారు. వివరణ ఇవ్వలేదు. 2. వితత భిన్నాలు, ఉపసరణలు వినియోగించారే గాని వివరణ ఇవ్వలేదు. 3. దశాంశ భిన్నాల ప్రస్తావన లేదు. 4. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రచారంలో ఉన్న చిక్ ఆఫ్ 9 హిందూ గణితంలోనిది. కాని దీన్ని ఆచార్యుల వారు విస్మరించారు. కారణమేమై యుండునో. 5. ఆచార్యుల వారు తన్ను ఆవిష్కరించిన సూత్రాలను ఎలా ఆవిష్కరించారో చెప్పలేదు. 6. సున్నాను అనంతాంశక ఇన్ఫినిటిసిమల్ రాశిగా భావించి లెక్క చూపారే గాని ax 0 సమానము a 10 ఆ సంగతి ఏమి చెప్పలేదు. భాస్కరాచార్యుల వారి సంఖ్యాస్థాన సంజ్ఞలు ఏకదశ శత సహస్రాయుత లక్ష ప్రయుత కోటయ క్రమశ్ అర్బుదయజ్ఞ కర్య నికర్య మహాపద్మశంక వస్తస్మాత్ జలదిశ్చాంతం మద్యం పరార్ధమితి దశగుణోత్తరా సంజ సంఖ్యాయ స్థానానాం వ్యవహారార్థం కృత పూర్వై. తాత్పర్యం: సంఖ్యలోని అంకెల స్థానాలు కుడి నుండి ఎడమకు, అంకనా వామతో గతి, ఉత్తరోత్తరంగా దశగుణితాలుగా పదింతలుగా ఒకట్లు, పదులు, వందలు, వేలు, ప్రయుతాలు 10 లక్షలు, మిలియన్, కోట్లు, అర్బుదాలు, అబ్జాలు, కర్వములు, నికర్వములు, మహాపద్మాలు, ట్రిలియన్లు, శంఖాలు, జలదులు, అంత్యాలు, మధ్యమాలు, పరార్థాలు అనే పేర్లతో పూర్వాచార్యులు వ్యవహరించారు. ఆంగ్ల భాష, ద్రావిడ భాషల్లో ఈ పద్ధతి గమనించండి. ఆంగ్ల భాష, ద్రవిడ భాషల్లో ముందుగా ఒకట్ల స్థానం, తర్వాత పదుల స్థానం వస్తుంది. ఉదా: చతుర్దశి సంస్కృతం 24, హిందీ 24 అని అర్థం. తెలుగు, ఇంగ్లీషులో 24కు తెలుగులో 24, ఇంగ్లీషులో 24 అని అంటాము గదా. దీన్ని మరొక్కసారి చదివి గమనించండి. దీన్ని ఒక శ్లోకంలో ఉదాహరణం: దమ్మత్రయం యా ప్రథమే హని దత్వా దాతం ప్రవృత్తాద్విచయేనతేన శతత్రయం షష్ట్యధికం ద్విజభ్యో దత్తం అర్టిర్ద్వ సైర్వదాసు. తాత్పర్యం: ఒక దాత మొదటి రోజు 3 దమ్మాలు, ఆపై ప్రతి దినం 2 దమ్మాలు చొప్పున పెంచుతూ మొత్తం 360 దమ్మాలు దానం చేశాడు. ఆ దానక్రియ ఎన్నాళ్లు కొనసాగిందో తెలుపుము. వాక్య: ఎస్ సమానము 360 అనుకుందాం, డి సమానము 2, అ సమానము 3. ఎన్ పై సూత్రం ఉపయోగిస్తే ఎన్ సమానము స్క్వయర్ రూట్ ఆఫ్ 2, 2, 3, 6, 0 ప్లస్ 3, 2, 1, 2 స్క్వయర్ రూట్ 3 ప్లస్ 1, 1, 2 సమానము స్క్వయర్ రూట్ 14340 ప్లస్ 4, 2 సమానము 3, 8, 2, 2 సమానము 18 రోజులు. ఈ సూత్రం ఎంత సులభగ్రాహ్యమో గమనించండి. పరదేశీయులు కనిపెట్టిన సూత్రంగా చెప్పబడుతున్న, పైథాగరస్ సిద్ధాంతంగా చెప్పబడుతున్న ఈ సిద్ధాంతానికి మన భాస్కరాచార్యుడు తన కాలంలో అనగా పైథాగరస్ కన్నా
ముందే చెప్పిన ఒక శ్లోకం చూడండి. ఆ శ్లోకంలోని ఒక లెక్క ఇది. వంశాగ్ర మూలాంతర భూమి వర్గో వంశోధృతస్తేన వృగ్యుతో వంశౌతదర్దే భవత క్రమేణ వశస్య ఖండే శృతికోటి రూపే. ఈ శ్లోకానికి వివరణ: కోటి లంబ కర్ణాల సంకలితం. భుజం తెలియగా లంబాన్ని కర్ణాన్ని వేరుపరచుటకై సూత్రం. ఈ శ్లోకం తాత్పర్యం: కొంత ఎత్తున విరిగి పడిపోకుండా నేల వ్రాలిన వెదురు గడ భూమితో చేరి లంబకోణం త్రిభుజం రూపానికి అనుకృతి అయినది. విరగక ముందున్న వెదురు పొడవు కర్ణలంబాల యోగం, విరిగిన చోట ఎత్తు లంబం. వ్రాలిన భాగం కర్ణము. భూమి వర్గాన్ని వంశం వెదురు గడ ప్రమాణంతో భాగించి ఈ లబ్ధాన్ని వేరుగా వంశానికి కలిపి తీసివేసి వచ్చిన ఫలితాన్ని సగం చేస్తే కర్ణము, లంబ రూపంలో ఉన్న వంశ వెదురు ఖండాల కొలతలు తెలుస్తాయి. దత్తాంశాలు: కర్ణం AB లంబం AC కలిసి 32. భూమి +16. ఈ సూత్రానుసారం లంబం సమానము AC సమానము 1, 2, 3 2 సమానము 16/3 సమానము 12 మూరలు. కర్ణం అడ్ సమానము 1, 2, 3 2 +16/32 సమాధానం సమానము 20 మూరలు. ఇదెంత సులభ గ్రాహ్యమో మరొక్కసారి అవగాహన చేసుకుని పరిశీలించండి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమంటే, గతంలో భారతదేశంలో సంస్కృత భాష దేవ భాషయని, దానిని నిమ్న జాతులెవ్వరు నెరవరాదని, చదవరాదని నియమం ఉండేది. కనుక అందులోని మహత్తర విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియక అలా అంధకారంలో ఉండిపోయాయి. పైథాగరస్ సిద్ధాంత సంబంధిత మరో ఉదాహరణ. సమస్య: శ్లోకము. అస్తి స్తంభతే బిలం తదుపరి క్రీడాశిఖండి స్థిత స్తంభే హస్తనవోచ్చితే త్రిగుణిత స్తంభ ప్రమాణాంతరే దృష్ట్యాహిం బిలామావ్రజంతమపతాల్ తర్విక్ సతస్యోపరీక్షితం బ్రూహితయోర్చిలాత్ కతికరా సామ్యేన గత్యోర్యతి. సమస్యకు వివరణ. తాత్పర్యం: సమతల భూమిపై 9 మూరల ఎత్తు గల స్తంభం క్రిందనే ఒక సర్ప బిలం ఉంది. స్తభానికి 27 మూరల దూరంలో ఒక పాము బిలం వైపు వస్తున్నది. స్తంభాగ్రంపై కూర్చున్న ఒక నెమలి పామును చూసి కర్ణ మార్గంగా దూకి వచ్చి పామును మధ్యలోనే పట్టివేసింది. పాము నెమలి ఒకే వేగంతో పయనించాయనుకుంటే బిలానికి ఎంత దూరంలో నెమలి పామును పట్టుకోగలిగింది? వివరణ: AC స్తంభం సమానము 9 మూరలు, A సమానము నెమలి స్థానం, D సమానము సర్పస్థానం, C సమానము సర్పబిలం. పాము, నెమలి ఈ రెండిటది సమాన వేగం. అంటే AB సమానము BC సమానము C, CD సమానము CB ప్లస్ BD సమానము A ప్లస్ C. సూత్రం ప్రకార భుజం సమానము 1, 2, C DAC స్క్వయర్ CD కర్ణం C సమానము 1, 2, C D ప్లస్ AC స్క్వయర్ కాబట్టి A సమానము 1, 2, 2 7 8 1, 2 7 సమానము 12. కనుక పాము బిలానికి 12 మూరల దూరంలో ఉండగా నెమలి దాన్ని పట్టుకొన్నది. సూత్రం ఉపయోగించకుండా చేయాలంటే A ప్లస్ C సమానము 27, B సమానము 9, A సమానము C సమానము 27. కాబట్టి A స్క్వయర్ ప్లస్ 9 స్క్వయర్ సమానము 27. A స్క్వయర్ 27 స్క్వేర్ 2.27 మీటర్లు. A ప్లస్ 9 స్క్వయర్ దేర్ఫోర్ సమానము 27 స్క్వయర్ బై అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాలు సమానము 27 ప్లస్ 9 27 9 బై అర్ధరాత్రి 2 గంటల 27 నిమిషాలు సమానము 12. అదే విధంగా వృత్తాకార క్షేత్రగోళం. దీనికి ఒక ఉదాహరణ ఆచార్యుల వారు ఎలా పరిష్కరించారో చూడండి. శ్లోకం. వృత్త క్షేత్రే కరణ సూత్రం వాసే బనందాగ్ని హతే విభక్తే క బాణ సూర్యై పరిదిస్స సూక్ష్మ ద్వావిశతి అగ్నే విహృతే దవైలై స్థూలోదవాస్వాద్వయవహార యోగ్య. పై శ్లోకానికి తాత్పర్యము: వృత్త క్షేత్ర వాసాన్ని 3927125 గుణించగా వచ్చినది పరిధి. ఖచ్చితంగా ఉంటుంది. వాసాన్ని 22.7తో గుణిస్తే పరిధి మదింపు సుమారు విలువ లభిస్తుంది. నిత్య వ్యవహారానికిదే ఉపయోగిస్తుంది. ఆధునిక గణితంలో పరిధికి వాసానికి గల నిష్పత్తిని పై అనే గ్రీకు అక్షరంతో సూచిస్తున్నారు. ఆచార్యుల వారు పై సూత్రంలో పరిధి వాసం సమానము 3927125 సమానము 3.1416ని సూక్ష్మ విలువ అన్నారు. పై సమానము 22.7 సమానము 3.14ను స్థూల విలువ అని నిత్య వ్యవహారానికి ఇది చాలునని అన్నారు. అలాగే C సమానము పై D అని సూత్రీకరించారు. పైన చెప్పిన ఉదాహరణను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే దానికి కొంత వివరణ కావాలి. లేకుంటే అర్థం కాదు. అదేమంటే ఆచార్యుల వారు సంఖ్యలకు పద సంకేతాలను వాడతారు. అది అతని విధానము. ఉదాహరణ:
పైన శ్లోకంలో ఒక పదం వచ్చింది. అది బనందాగ్ని. ఆ పదానికి అర్థం 3927 అని. ఎలాగంటే వా అనగా 27 నక్షత్రాలు, నంద అనగా నవనందులు అనగా 9, అగ్ని అనగా త్రేతాగ్నులు అనగా 3. ఈ మొత్తాన్ని కుడి నుండి ఎడమకు చదవాలి. కనుక బనందాగ్ని అనగా 3927. ఈ గ్రంథం 00 యొక్క ధర్మాలను, పై యొక్క విలువను, వర్గాలను, వర్గమూలాలను, ధనాత్మక రుణాత్మక అంకెలను, వడ్డీ లెక్కలను, సమీకరణాల గురించి తెలియజేస్తుంది. పాశ్చాత్యులు గత శతాబ్దంలో కనుగొన్నామనుకుంటున్న కరణులు, వర్గ సమీకరణాలను అనంతం ఇన్ఫినిటీని కనుగొని చర్చించి, వాటిని సాధించింది, సమీకరణాలను వాటి 3, 4 ఘాతం వరకు సాధించింది, త్రికోణమితిని కూడా చాలా చర్చించింది. మన దౌర్భాగ్యం, అలసత్వం కొద్దీ గురుత్వాకర్షణను న్యూటన్ కనుగొన్నాడని పాశ్చాత్యులు చెబితే అదే నిజమని అనుకొని మోసపోతున్నాము. కాని ఈ గ్రంథంలో న్యూటన్ కన్నా 500 సంవత్సరాల పూర్వమే భాస్కరుల వాక్యాలను గమనించండి. వస్తువులు భూమి యొక్క ఆకర్షణ వలనే భూమిపై పడుతున్నాయి, కాబట్టి భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు చివరికి సూర్యుడు కూడా ఈ ఆకర్షణ వలనే వాటి కక్ష్యలలో పడిపోకుండా ఉన్నాయి. వాటికి కూడా ఆకర్షణలు ఉన్నాయి. ఇంత స్పష్టంగా వీరు చెప్పినా ఇంకా మనం మన ప్రాచీన శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలుసుకొనలేకపోతున్నాము. తర్వాతి కాలంలో వీరు ఉజ్జయినిలోని ఖగోళ గణితశాస్త్ర సంస్థకు అధ్యక్షుడయ్యారు. వీరు మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1185. భారతదేశపు రెండవ భాస్కర 1, 5వ భాస్కర 2 కృత్రిమ ఉపగ్రహాలకు వీరి పేరు పెట్టారు.